పాదావళములో నామదే తన ప్రదీప్త వాక్యం కుశాదే యాదే చలనిటి గోదించి పాపపు మొదల్ తుదల్ యెహోవానా ఈనాటి ఆరాధన కొరకైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరముల లేఖన భాగం. ఈ దినమునికి ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా 82వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. 82వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారిని దీనులను న్యాయము తీర్చుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో అటు ఇటు తిరుగులాడుదురు. దేశమునున్న ఆధారములన్నీ కదులుచున్నవి. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. ఆఖరి వాక్యములు, దేవాలయం భూమికి తీర్పు తీర్చుము, అన్ని జనులందరూ నీకే స్వాస్థ్యముగా నుందురు. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నానుగాక. తండ్రికో దగు స్తుతి మహిమలు కల్గునామే. మనమందరం కూడా కూర్చొని ఉండగా మొదటి లేఖన భాగం. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన మొదటి బైబిల్ పాఠ్య భాగముగా పాత నిబంధన గ్రంథము నుండి యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. యోనా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి. యోనా దీనిని చూచి బహు చింతాకాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి
కీడు చేయక మానదవని నేను తెలుసుకుని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతుని. నేనిక బ్రతుకుటి కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపమని యెహోవా మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగెను. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాన్ని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో చూచుదనని ఆ నీడన కూర్చుని ఉండగా దేవుడని యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొరచెట్టును చూచి యోనా బహు సంతోషించును. మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమగల తూర్పు గాలిని రప్పించును. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనాను అడుగుగా యోనా ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చును. ఇంతటితో ఈ వాక్యం సార్. ఓ దేవా, నీకు వందనము కలుగును గాక. రెండవ పాఠ్య భాగము పత్రికా లేఖనం. రెండవ పాఠముగా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి 40 వరకు. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 26 నుండి 40 వచనం వరకు. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు? ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను.
అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని ఉత్తరమిచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఇంతటితో పాఠం సమాప్తం. ఓ దేవా, నీకు వందనము కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమ, ఈ దినమున మనమందరము ఆగస్టు మాసంలో ఇది చివరి ఆదివారం. ఈరోజు మనము ఇచ్చిపుచ్చుకున్న విశ్వాసం అనగా విశ్వాసాన్ని గూర్చినటువంటి సందేశం మనము విననై ఉన్నాం కనుక ప్రార్థనా పూర్వకంగా మనందరం కూడా నిలుచుండి 388వ గీతం విశ్వాసముతో వేడేడి వారికి అనగా సంతోషముతో నిచ్చడి వారి అనేటువంటి ఛాయలో ఉన్నటువంటి గీతం చక్కగా అందరూ ఉజ్జీవంగా పాడుతూ మనము ప్రార్థనా పూర్వకంగా సందేశం కొరకై సంసిద్ధులమవుదాం. విశ్వాసముతో వేడేడి వారికి ఎంతమంతయును వీల్పడును. శాశ్వత రాజా దేశ్వరు రాజుడు శాశ్వత మగుని విశ్వమంతయును వీల్పడును. బిడ్డలు తండ్రులు వేడగనము బిడ్డలిచ్చువే రోళ్ళు గలరే. దొడ్డ తండ్రి నీల తోట కడిగిన నాటు లేకవేమ లాభనొసగును. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రియమైన దేవుని సంఘమా, సెయింట్ పీటర్స్ సిఎస్ఐ గుంటుపల్లి ఆయన బిడ్డలారా, లేక ఈ లైవ్లో తిలకిస్తున్నటువంటి ఆత్మీయులారా, మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన లేక చల్లనైన చక్కనైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని అందరినీ ఆయన సాన్నిధ్యానికి ఆహ్వానిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా కరములను చాచి అలాగే జోడించి మీ అందరికీ వందనములను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనములు. సే హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆల్మోస్ట్ ఆల్ ఈ మాసంలో చివరికి వచ్చేసాం. వచ్చేటువంటి ఆదివారం మనం క్రొత్త నెలలో మనము ఉంటాం. 9వ నెలలో 1వ తారీఖున మరి మనము మొదటి ఆదివారానికి సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారంలో మనం ఉంటాం. ఈ పెంతెకోస్తు తర్వాత ఈ 14వ ఆదివారంలో ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి అంశం బహుళత్వము సమానత్వాన్ని ఇచ్చిపుచ్చుకొను విశ్వాసం.
ప్లూరాలిటీ, కామనాలిటీ అండ్ ఫెయిత్ షేరింగ్ అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము, సందేశాన్ని, ధ్యానాంశాన్ని మనము ధ్యానం చేయనై ఉండగా, మీరందరూ కూడా మీ హృదయాలలో కొద్దిసేపు ప్రభువా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడండి అని మనము ప్రార్థనాపూర్వకంగా మనము వినగలిగితే, కనిపెట్టగలిగితే, ఆయన మనతో, మన ప్రక్కన ఉండి ఆయన మనం తట్టి మనల్ని ధైర్యపరచగలిగేటువంటి దేవుడుగా, బలపరచగలిగేటువంటి దేవుడుగా, మనతో మాట్లాడేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. ఈరోజు ఈ ధ్యానాంశం ఈ బహుళత్వంలో సమానత్వం. ఈ ప్రపంచంలో వేల కొద్దీ భాషలు, కోట్ల కొద్దీ జనాంగం, భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సాంప్రదాయాలు, విభిన్నమైన జాతులు, ఇలాంటి అనుభవాలతో నిండినటువంటి సమాజం మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచాన్ని, ఈ కాస్మోస్ అంటే ఈ జగత్తులో, ఈ ప్రపంచంలో చాలాసార్లు మనం ఒక బావిలోనో, లేకపోతే ఒక నొయ్యిలోనో, లేకపోతే ఒక చెరువులోనో ఉన్నట్లుగా కాకుండా ఈ ప్రపంచాన్ని ఒకసారి మనం చూడాలి. మనమే కాదు ఉన్నది ప్రపంచంలో, విభిన్నమైనటువంటి జాతులు ఉన్నారు, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, భాషలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో దేవుని ప్రజలుగా మనము, దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను మనలను ఎందుకు ఆయన చూస్ చేసుకున్నాడు, దేవుడు మనలను ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అని అంటే ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి. మనందరికీ తెలుసు, నిర్గమాకాండంలో దేవుడు మోషేని తన ప్రజల దగ్గరికి పంపించేటప్పుడు వాళ్ళ గురించి ఆయన సంబోధించేటువంటి కొన్ని మాటలను మనం చూస్తూ ఉంటాం. నిర్గమాకాండంలో వారిని గురించి 3వ అధ్యాయంలో మీరు దానిలో నా ప్రజలు అని దేవుడైనటువంటి యెహోవా వారిని గురించి సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. ఈ 3rd చాప్టర్లో నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు, దే ఆర్ మై పీపుల్, దే ఆర్ మై ఓన్. మనము క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి, యోహాను సువార్తలోకి వచ్చేటప్పటికి నా ప్రజలు అనడం, యోహాను సువార్తలోనికి మనము మొదటి అధ్యాయములోనికి మనము వచ్చేటప్పటికి మనము అక్కడ చూసినట్లయితే ఏమని సంబోధించుట మనము చూస్తున్నాము అనంటే, ఈ ప్రజాళిని గురించి 11వ వచనములో ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఎవరట? స్వకీయులం. మనందరం వాళ్ళు మా వాళ్ళేనండి అంటారే, ఇడివోస్ గ్రీకు భాషలో, మా తాలూకే, మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే అంటే మనందరం ఎవరి తాలూకా అనమాట? రైట్.
పోయిన ఆదివారం కీర్తన ఎన్నో కీర్తన? 100వ కీర్తన. మనం అందరం ఆయన ప్రజలము, మనమందరం ఆయన ప్రజలం, మనందరం ఆయన ప్రజలం అంటాడు. ఈరోజు కొరకైనటువంటి కీర్తనలో ఎన్నో కీర్తన? రైట్, 82వ కీర్తనలో కీర్తనాకారుడు ఆసాఫ్ గారు ద్వారా ఒక బలమైనటువంటి మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, మొదటి వచనం తర్వాత 6వ వచనాన్ని మనము జాగ్రత్తగా మనము చూసినట్లయితే, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఏ సమాజం అట? సంఘం అంటే ఎవరి సమాజం? చెప్పండి, ఎవరి సమాజం చెప్పాలా? ఎవరి సమాజం? ఇప్పుడు సంఘాన్ని ఏం చేస్తున్నారంటే కులాలతో ముడిపెట్టేస్తున్నారు కదా. రక్షించబడిన తర్వాత కూడా వెనకాల అది పోవట్లేదు. ఏది? ఆ జబ్బు పోవట్ల. ఏంటిది? పలానా నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను అని చెప్తున్నారే కానీ వెనకాల టైటిల్ లాగా తగిలించుకుంటున్నారు. అది దేవుని సమాజంలో ఎక్కడ దేవుడు నిలిచి ఉన్నాడు. తర్వాత చూడండి, అబ్బా ఎవరట? దైవముల మధ్య. ఎవరి మధ్య? దైవముల మధ్య. అంటే ఇప్పుడు ఇందాకేమో నా ప్రజలు, మనందరం ఆయన ప్రజలు, ఆయన స్వకీయులం. తీరా ఆసాఫ్ గారికి వచ్చేటప్పటికి ఆసాఫ్ గారు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ప్రవచనం చెప్తున్నాడు దేవుని బిడ్డల గురించి. ఏమని చెప్తున్నాడు? దైవములు అని సంబోధిస్తున్నాడు. తర్వాత 6వ వచనంలో చూడండి, మీరు దైవములనియు. ఎవరట? అరే అచ్చం ఈయన అచ్చం ఆయనలాగా ఉన్నాడే. ఈయన అచ్చం ఆయనలాగా. మనందరి పోలిక ఎవరిది? దేవునిది. దేవుని పోలికలో ఉన్నటువంటి మనందరం ఇప్పుడు ఎవరి కుమారులము? దేవుని కుమారులు. మీరు అందరూ సర్వోన్నతుని కుమారులు. మనం సహజంగా ఈయన వాళ్ళ అబ్బాయి అనుకుంటా ఆయన పోలికలో ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి అనుకుంటా వాళ్ళ అమ్మలాగా ఉంది ఈ పిల్ల, లేకపోతే ఈ బిడ్డ అని మనం చాలాసార్లు మనం వాళ్ళని గుర్తుపట్టినప్పుడు సంబోధించేటువంటి ఈ పరిభాష్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఏమా రైట్? అవునా? ఓకే, ఇక్కడే ఉన్నారు కదా అందరూ? ఓకే రైట్, అందరు ఇక్కడే ఉన్నారు కదా? రైట్. అయితే దేవుని యొక్క వాక్యం మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఆసాఫ్ గారు దైవములని సంబోధిస్తున్నాడు. దైవములు. అరే పౌలు గారేమో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను 10వ అధ్యాయములు అంటాడు. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ వాళ్ళు ఎలాంటి పనికి మాలిన వాళ్ళు అంటారు. త్రోవ త్రప్పి ఏకముగా ఏమయ్యారు? పనికి మాలిన వాళ్ళు అయ్యారని అక్కడ అన్నాడు ఆయన. కానీ ఆసాఫ్ గారు అలా అంటలా. ఏమంటున్నాడు? ఇప్పుడు మీరు అందరూ ఏమిటట? ఓ దైవములు అనగానే ఇప్పుడు మనల్ని కూడా ఎవరుంటారు? మనకు కూడా ఎవరుంటారు చెప్పుకోవాలి. మనకు కూడా ఎవరుంటారు? ఆరాధన చేసేవాళ్ళు. అంటే దైవములు అంటే సహజంగా మన పరిభాష్యంలో ఏమిటి భావనలో? వాళ్ళు ఆరాధన చేయబడేటువంటి వాళ్ళు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక విషయం చక్కగా క్లియర్గా వ్రాయబడింది. యోహాను సువార్తలో యోహాను గారు దీనికి ఒక సరైనటువంటి నిర్వచనాన్ని ఆయన ఇచ్చాడు. మనం ఎవరు, ఏమిటి, మనం ఎలాంటి వాండ్రముగా ఉండాలి, ఎలాంటి బిడ్డలముగా మనం జీవించాలి అనేటువంటిది చాలా ఆత్మీయంగా ఆయన రాస్తూ వచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, యోహాను సువార్త, దయతో ప్లీజ్ మీ బైబిల్ గ్రంథాన్ని తెరచి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అందరూ డిసిప్లిన్గా కూర్చోవాలని మనం చేస్తున్నాను. అటు ఇటు ఎరగదీసుకొని కూర్చోమాకండి, కాలు మీద కాలు వేసుకుని కూర్చోమాకండి.
చాలా రెస్పెక్టివ్గా కూర్చోండి. ఇది ఆయన పరిశుద్ధ సన్నిధి. పరిశుద్ధ సన్నిధి. ప్లీజ్ సిట్ రైట్. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన పరిశుద్ధ సన్నిధిలో చాలా డిసిప్లిన్గా ఉండాలి. క్రమశిక్షణతో మనం ఉండాలి. 10వ అధ్యాయంలో 34వ వచనం చూడండర్రా. అందుకు యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో ఎక్కడ రాయబడింది? ఎక్కడ 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 ఏ కీర్తనలో? 82 చెప్పరంటాం, ఇప్పుడే కదమ్మా చదువుకున్నాం. ఎన్నో కీర్తనలో 82వ కీర్తనని ఆసాపు గారు రాసినటువంటి కీర్తనని యోహాను గారు సువార్తలు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? కోట్ చేస్తున్నారు. మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరందరూ ఎవరు అంటే అక్కడ ఆసాపు గారు రాసినటువంటి మాటల్ని యేసును ఆయన తన స్వనోటితో మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? చూడండి, లేఖనము, అబ్బా ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. లేఖనము నిరర్ధకము కానేరదు. ఒక విషయంలో గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. ఒకవేళ నా మాటలు నెరవేరకపోవచ్చు, నీ మాటలు నెరవేరకపోవచ్చు, మన మాటలు నెరవేరకపోవచ్చు, కానీ దేవుని యొక్క మాటలు తప్పనిసరిగా ఏం చేయబడతాయి? చెప్పండి, నెరవేరుతాయి నెరవేరవా? మరియ దగ్గరకు వచ్చి దేవదూత చెప్పుద్ది, ఆయన మాటలు నిరర్ధకము కదా అని చెప్తారు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారు ఆయన జనాంగముతో, ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో, అది దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడలా. దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? దేవుని వాక్యము ఎవరి దగ్గరకు వచ్చింది? ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాను. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పైకెత్తండి. బైబిల్ కొనుక్కోలేనంత సిగ్గుమాలిన జీవితం కాదు. అంటే మనము దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు మన చేతుల్లో ఏం తీసుకొచ్చాడు? ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వాక్యము ఏమై ఉండెను? చెప్పండి, ఏమై ఉండెను? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏమై ఉండెను? దేవుడై ఉండెను. ఈ వాక్యము కలిగినటువంటి వాడు ఎవరన్నమాట? దేవుని కుమారుడే, దేవుడే, లేక దైవములని ఆయన సంబోధిస్తున్నాడు. ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి తావు లేనటువంటి వాళ్ళు. దేవుడేమో మన మధ్యలో నివసించడానికి, మనతో ఉండడానికి, నీతో ఉండడానికి, మనతో ఉండడానికి. ఒక విషయాన్ని చెప్తాను. ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు వచ్చాయి, కోట్ల కొలది పుస్తకాలు వచ్చాయి, కానీ అన్నిటికంటే ఎక్కువగా ప్రింట్ అవుతున్నటువంటి ఒకే ఒక గ్రంథం ఏమిదో తెలుసా? బైబిల్ గ్రంథం. అన్నిటికంటే ఎక్కువ భాషల్లో ప్రింట్ అయ్యేది ఏదో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. తర్వాత ఏ గ్రంథం కూడా హోలీ బైబిల్ అని లేదు. ది హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథమే. కనుక నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. మీరు దైవములుగా, దేవుని యొక్క వాక్యము ఎవరి దగ్గరకు వస్తుందో వారు దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు ఈ మాటను ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఆయన వాక్యాన్నే కాదు కానీ ఆయన తన కుమారుడినే మన దగ్గరకు పంపించాడు. ఇమ్మానుయేలుగా మన దగ్గరకు వచ్చాడు ఆయన. మనం ఎంత ధన్యులం కదా, అవునా కాదా? కనుక ఎక్కడ ఆయన నామములో 2-3 ఉంటారో వారి మధ్యన ఉంటాడు. ఇప్పుడు దేవుడు తన సమాజంలో ఉన్నాడా లేడా? ఎక్కడ ఈనాడు ఏం చేస్తున్నారంటే 2-3 చేరారు అనుకోండి, వదినా ఇట్లాంటిగా అట్లాంటిగా అని మాట్లాడుకుంటూ, అన్నయ్య, వదినమ్మా, చెల్లెమ్మ అని మాట్లాడుకుంటూ దేవునికి, దేవుని వాక్యానికి తావివ్వకుండా మనము వ్యర్థమైనటువంటి దుర్భాషలను,
మనం మాట్లాడుకుంటూ దేవుని యొక్క ప్రసన్నతను మనం కోల్పోతున్నాం. ఇంకో విషయాన్ని చెప్తాను మీకు. దేవుడు ఇద్దరిని ఎందుకు చేశాడో తెలుసా? మీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకోవడానికి? పిచ్చి పిచ్చి పనికిమాలి మాటలు మాట్లాడుకోవడానికి కాదు దేవుడు భార్య భర్తలను చేసింది. మీకు తెలుసా అది? దేవుడు భార్యాభర్తలను చేసింది దేనికోసం అంటే వ్యర్థమైనటువంటి భాషలను భావాలను షేర్ చేసుకోవడానికి కాదు చేసింది. శరీర సంబంధమైనటువంటి వీటిల గురించి ఆలోచన చేస్తూ ఉంటాం మనం ఎప్పుడు కూడా. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఎట్లా, పక్కంటోళ్ళు ఎట్లా, ముందుంటోళ్ళు ఇట్లా, వెనకింటోళ్ళు ఇట్లా, దీని గురించి ఆలోచన చేస్తాం. మనము మన దగ్గరకు వచ్చినటువంటి దేవుణ్ణి, దేవుని యొక్క వాక్యాన్ని అనర్హులమైనటువంటి మనము అర్హులముగా ఎలా చేయబడ్డామో, అయోగ్యులమైనటువంటి మనము హోషేయ గ్రంథంలో మీరు చదువుకుంటా ఉంటే, నా ప్రజలు కానటువంటి వారిని ఆయన తన ప్రజలుగా చేశాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. వచ్చే ఆదివారం దయతో ప్లీజ్ బైబిల్ గ్రంథం లేనటువంటి వారు బైబిల్ గ్రంథాన్ని దయతో ప్లీజ్ తెచ్చుకోండి, చర్చికి తెచ్చుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని మీ దగ్గరికి ఇది ఒక ఐడెంటిటీ కార్డుగా దేవుడు నీకు ఇచ్చాడు. అసలు ఎక్కడికి వెళ్ళినా మన దగ్గర ఏముండాలి? బైబిల్ గ్రంథం ఉండాలి. ఒక క్రీస్తు బిడ్డగా, దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, ఒక విశ్వాసిగా మనం ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? అమ్మో, ఇంటికి వెళ్తే మా ఆవిడ మా జేబులు ఎత్తుకుద్ది. మన జేబుల్లో పనికిమాలిన ఏమి దొరుకుతాయి, కానీ ఏముండాలి మన జేబుల్లో? చెప్పాలి, ఏముండాలా? మన పాకెట్స్లో, మన బ్యాగ్స్లో ఏముండాలా? దేవుని యొక్క వాక్యం ఉండాలా. ఈ దేవుని యొక్క వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనందరం ఎవరు అన్నమాట? దేవుని కుమారులము, సర్వోన్నతుని కుమారులము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము మనందరం. ఎంత శ్రేష్టంగా దేవుడు ఆత్మీయమైనటువంటి విషయాన్ని రాశాడు. కనుక ఒకవేళ నీవు వర్క్షాప్కి వెళ్ళొచ్చు, ఒకవేళ మార్కెట్కి వెళ్ళొచ్చు, ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళొచ్చు, ఒకవేళ ఏదైనా ఉద్యోగరీతి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పని రూపంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని మాత్రం నీవు విడిచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకనంటే ఒకవేళ విడిచిపెట్టినా ప్రభు ఏమంటున్నాడు? నేను నిన్ను విడువను, ఎడబాయను అంటున్నాడు. దేవుడేమో ఆయనేమో నీ దగ్గరికి తన వాక్య రూపంలో, శరీర రూపంలో నీ దగ్గరికి వచ్చి నీతో ఉండడానికి వస్తే నీవు ఆయన్ని విడిచిపెట్టేస్తున్నావు. మనం ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెలుగా ఉండడానికి మనం ఇష్టపడడం లేదు. ఈరోజు ఈ యొక్క సమాజంలో దరిదాపుగా 500 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి సమాజంలో ఎన్నో వేల కొద్ది భాషలు ఉన్నటువంటి సమాజంలో, మన భారతదేశంలోనే ఎన్నో విభిన్నమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్నటువంటి మన భారతదేశంలో దరిదాపుగా 140 కోట్ల ప్రజానీకం ఉన్నటువంటి మన భారతదేశంలో మనం ఉక్రెయిన్ అని మనం చూస్తున్నామే. ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, రష్యాకి అక్కడ ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. జస్ట్ అక్కడికి సువార్త వెళ్ళి అప్రాక్సిమేట్లీ నియర్లీ 100 years అంతే, నియర్లీ అక్కడికి వెళ్ళి. కానీ అది దరిదాపుగా ఎంత అంటే 100% దరిదాపుగా 89%, 90% అది క్రిస్టియన్ కంట్రీగా ఉంది. ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయింది తోమా గారి ద్వారా మన భారతదేశానికి సువార్త వచ్చి. కానీ మన భారతదేశంలో ఇంకా క్రైస్తవ్యము ఎంత అంటే ఎంత? 3.3%. అంటే కారణం ఏమిటి? ఆయన మన దగ్గరకు వచ్చినా మనం మాత్రం దేవుని వాక్యాన్ని మనము అంగీకరించట్లేదు. దేవుని వాక్యాన్ని మనం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండడం లేదు. ఏదో చెప్పుకోవడానికి చర్చికి వెళ్తామండి, విశ్వాసులు మనం జీవిస్తున్నాం, కానీ ఆ వాక్యాన్ని కనీసం పరిశుద్ధ దినమునైనా చర్చికి వచ్చేటప్పుడైనా దేవుని వాక్యాన్ని తీసుకురాలేక సిగ్గుపడే ఇంతకంటే నామోషి ఏంటండి? చాలా ఇది దుర్భరమైనటువంటి విషయం ఇది. అంటే విశ్వాసులను చెప్పుకోవడానికి ఈనాటి సమాజం ఏం చేస్తుందంటే చాలా షైగా ఫీల్ అవుతుందన్నమాట.
విశ్వాసులను చెప్పుకోవడానికి చాలా ఏదో మోమాటంగా, అమ్మో మేమేమైపోతామో, ఒకవేళ మాకేమైనా అవుద్దేమో, మాకేమైనా ఎదురవుద్దేమో అని ఒకవేళ భయపడుతున్నావా ఏంటి? ఇలాంటి అనుభవాలను మనం కలిగినటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా ఏంటి? ఇలాంటి అనుభవాన్ని అందుకనే యాకోబు గారు తన పత్రికలో అంటున్నాడు చూడండి, అక్కడ 2వ అధ్యాయంలో, యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. నా సహోదరులారా మహిమా స్వరూపియగు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసములో మోమాటము గలవారై ఉండకుడి. మోమాటం ఉండకూడదు. ఎక్కడైనా మోమాటం ఉండొచ్చు అంతే, కానీ విశ్వాసం విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో, దేవుని విషయంలో, మందిరం విషయంలో, చర్చి విషయంలో మోమాటం మాత్రం ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా క్లియర్గా రాశాడు, చాలా ఆత్మీయంగా రాశాడు. విశ్వాసం విషయంలో అంటే దీని అర్థం ఏమిటాయి? దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో. నేను ఇవాళ చర్చికి వెళ్ళాలండి, నేను ఫంక్షన్కి రాను అని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. షాలేం రాజు గారు వారి మదర్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు మా మమ్మీ కార్యక్రమానికి రండి అని ఆహ్వానించాడు. బాబుతో చెప్పాను నేను, అయ్యా ఆరాధన తర్వాతే నేను వస్తాను, ఆరాధన మిస్ చేసి రాను, సమస్య లేదు, ఆరాధనే ముందు ఆరాధన, ముందు సాన్నిధ్యం, దేవుని వాక్యం, ప్రార్థన. ఒకవేళ ఆలస్యమైతే, ఒకవేళ బాబుకి నా మీద కోపం రావచ్చు, అయినాను పర్వాలేదు నాకు. కానీ నా కుమారుడు అర్థం చేసుకుంటాడు. చెప్పవలసినటువంటి బాధ్యత అంతే. ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఎవరు హత్తవ్వాలని కాదు. ఇక్కడ మన కుటుంబాలలో చాలామంది ఆదివారమే ఫంక్షన్లు పెడతారు, ఆదివారమే కార్యక్రమాలు పెడతారు. ముందెళ్ళేది ఎవరంటే మనోళ్ళే. ఏం మానేసి చెప్పండి, ఏం మానేసి? మీ జీవితంలో లెక్క పెట్టుకుని ఒకసారి బిల్లీ గ్రాహం గారిని ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు. అయ్యా మీరు ఇంతగా దీవించబడ్డారు కదా, 4 కోట్ల మందికి మీరు సువార్త ప్రకటించడానికి దేవుడు ప్రకటించేంత గొప్ప దైవజనునిగా దేవుడు మిమ్మలను హెచ్చించాడు కదా, ప్రపంచంలోనే గొప్ప దైవజనుడిగా బిల్లీ గ్రాహం గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. బిల్లీ గ్రాహం ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ చాలా గొప్పది కదా. ఎంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి అని అంటే 99 సంవత్సరాలు జీవించాడు ఆయన, 99 years. ఆయన ఒకటే చెప్పాడు, నా సేవా జీవితంలో ఈ 99 సంవత్సరాలలో ఏ పరిశుద్ధ దినమును, ఒక్క ఆదివారాన్ని కూడా నేను నా మందిరాన్ని, నా పాస్టర్ గారు, నా చర్చి, నా ప్రజలు, నా సంఘం అని పిలిచిన దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అదే నేను నా ఆశీర్వాదానికి రహస్యం అని చెప్పాడు. హల్లెలూయా. మరి నీ ఆశీర్వాదానికి రహస్యం? ఈ ఆదివారం రానయ్య గారు ఇవాళ పలానా ఎన్నో బలహీనతలు వస్తాయి. నేను అనుకుంటాను, ఆయనకి ఏ వారం జ్వరం రాలేదా, ఆయనకి జలుబు చేయలేదా, ఏ ఇబ్బందులు రాలేదా, ఆయనకి ఏ ఫంక్షన్లు రాలేదా? పెద్ద స్పీకర్ కదా, చాలా ఫంక్షన్లు వచ్చి ఉంటాయి కదా, ఆయనకి ఎంత వేరే దేశంలో ఉండాలి కదా. ఆయనట ఆరాధనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి అలా సెట్ చేసుకునేవాడట ఆయన. నా సంఘంలో నేను కామన్గా నేను అక్కడ విశ్వాసనే, దేవుడు నన్ను బలంగా ఎక్కడైనా వాడుకుంటాడు, కాదంటలేదు. కానీ నా ఆరాధనలో మాత్రం నేను అటెండ్ అవ్వాల్సిందే. ఇలాంటి అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా ఎప్పుడైతే ఉంటామో అక్కడట ఎవరుంటారంటే దేవుడు సమాజంలో ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. అంటే ఈనాడు మనం కట్టుకున్నటువంటి మందిరము లేకపోతే మన సంఘములో ఆయన ఉండాలి అని అంటే మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అవునా కదా? ఉండాలా కదా? ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. కొన్నిసార్లు మనకి ఇష్టం లేనప్పుడు నాకు ఇష్టం లేదురా నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతారు, చూసారా? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు.
నీ కోసం ఆయన నిలబడేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నప్పుడు నువ్వు దేవుని కోసం నిలబడతావా? దేవుని కోసం నిలబడతావా? దేవుని కోసం నిలబడతావా? ఈరోజు కొరకైనటువంటి మనం పాడినటువంటి పాటలో 363వ గీతం, ఈరోజు కొరకైనటువంటి గీతం ఓ యేసు భక్తులారా అనేటువంటి ఆ యొక్క గీతంలో మీరు చూసినట్లయితే అక్కడ జార్జ్ డఫీల్డ్ అనేటువంటి పాస్టర్ గారు అక్కడ ప్రచండమైన దండు పోరాడా లేచిన విరోధి శక్తి కొద్ది మారితే గెంచుడే స్వాకీయ శక్తి గాక శ్రీయేసు నామము స్మరించి వాని యందు విశ్వాస ముంచుడి. ప్రచండమైనటువంటి దండు నా మీదికి వచ్చిన, నన్ను అడ్డగించిన, ఒకవేళ సమస్యలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఒకవేళ ఏ పరిస్థితులు ఒకవేళ నాకు ఎదురైనా సరే, ఒకవేళ ఇంకో విషయం నాకు అక్కడ దాని అర్థం ఏమిటంటే, దీన్ని రాసినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే, వీళ్ళ ఫ్రెండ్, వీళ్ళ మిత్రుడు డాండిన్ అనేటువంటి ఆయన ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడు. ఆయన ఒకవేళ నా చేతులు తెగిపోయినా, నా కాళ్ళు విరిగిపోయినా, నేను దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తానని ఆ ముందు ఆదివారం ప్రకటించాడట ఆయన. ఈయన ఫ్రెండ్. ఆ తర్వాత వారం ప్రియబిడ్డలారా ఏం జరిగిందంటే, ఆయన ఒక మొక్కజొన్న తోటలోనికి వెళ్ళాడట. మొక్కజొన్న తోటలోనికి వెళితే అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళ మధ్యలో ఆయన మాట్లాడుతూ వాళ్ళతో ఆయన దేవుని యొక్క మాటలు పంచుకుంటున్నప్పుడు తెలియకుండా ఆయన యొక్క అంగీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోటలో ఉన్నటువంటి మెషిన్లో ఆయన అంగీ ఏం చేసింది, చిక్కుపోయింది. చిక్కుపోయేటప్పటికి ఆ మెషిన్ లాగేసిందట. లాగిపోయి ఆ యొక్క చెయ్యి ఏమైపోయింది, కట్ అయిపోయింది. అంత ముందు వారమే నా చేతులు తెగిపోయినా, నా కాళ్ళు తెగిపోయినా, ఒకవేళ ఏమిపోయినా సరే నేను దేవుణ్ణి ఏం చేస్తాను, సువార్తను ప్రకటిస్తాను. తన మిత్రుడు ఈ జార్జ్ డఫీల్డ్ అనేటువంటి ఆయన యొక్క మిత్రుడు యొక్క జీవితంలో అంత ముందు వారం ఏదైతే పలికాడో అది తర్వాత వారంలో ఏం చేయబడింది, జరిగింది. దాన్ని బేస్ చేసుకుంటూ ఆయన చనిపోయి కొన్నాళ్ళ తర్వాత నా మిత్రుడి యొక్క జీవితంలో, మీరు దైవములు కదా, దేవుని సమాజములు కదా, దేవుడు మన నోట నుండి వచ్చినటువంటి మాటల్ని దేవుడు ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు కదా, నిరర్థకం చేయడు కదా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఏం చేశాడంటే ఈ కీర్తనని రాశాడు. ఓ యేసు భక్తులారా మీ రాజు ధ్వజము. మనము ఆరాధనలో ఇక్కడికి ముందుకు వచ్చేటప్పుడు ఈ క్రాస్ని ఏం చేస్తున్నాం, ఆ ధ్వజము. ఎవరు మన ధ్వజం? ఎవరు? యేసే, క్రీస్తే, సిలువే మన ధ్వజము. గ్రహించి సాహసించి పోరాడి గెలుడే. కొన్నిసార్లు మన దైనందిన జీవితాలలో చాలా శోధనలు ఎదురవుతాయండి. మానవ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. యెహోవా నిస్సి అని పేరు పెట్టుకుంటారు. యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి? ధ్వజము. యెహోవా నిస్సి అని పేరు పెట్టుకున్నప్పుడు ఎందుకు భయపడాలా? బలహీనతలు వస్తాయి, జబ్బులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనం భయపడవలసినటువంటి పని లేదు. మనము ధైర్యముగా, విశ్వాసముతో మనము ముందుకు సాగిపోవలసినటువంటి వారలముగా మనం ఉంటూ ఉన్నాం. మనం వేగభరితంగా ఈనాటి ఆరాధనలో ఉన్నటువంటి ఈనాటి సందర్భోచితమైనటువంటి లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథంలో ఆనాటి ప్రజలు, వీళ్ళు అషూరు రాజ్యంలో ఉన్నారు. అషూరు రాజ్యం. వాళ్ళ దగ్గరికి ఎవరిని వెళ్ళమన్నాడు? యోనా గారిని వెళ్ళమన్నాడు సువార్త ప్రకటించడానికి. అషూరీల యొక్క స్వాధీనంలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించడానికి యోనాని వెళ్ళమంటే యోనా ఏమన్నాడు? అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి పారిపోతున్నాడు? తర్షీషు పారిపోతున్నాడు. తర్షీష్ అంటే స్పెయిన్ పారిపోతున్నాడు.
వేరొక కంట్రీకి పారిపోతున్నాడు. పారిపోతుంటే మనందరికీ తెలుసు ఏమెదురైంది. సముద్రంలో మధ్యలో అలజడి, లేకపోతే ఆ గొప్ప తుఫాను ఎదురైంది. మనకి ఇదందరికీ తెలుసు. అంత అయిపోయింది. అక్కడికి వెళ్ళాడు, ఆ ఊర్లో సువార్త ప్రకటించాడు. సో ఇక దేవుడు వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తే ఆయన ఆ యొక్క నినివే పట్టణం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తేనట 3వ అధ్యాయం చివరి వచనం చూడండి. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని అని దూతలు నినివే పట్టణంలో చాటించి ఏం చేశారట? ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతలను ఏం చేశారట? తమ చెడుతనాన్ని సువార్త ప్రకటించినప్పుడు యోనా గారితో కలిసి ఆ 3 దినముల అంత పరిమాణము కలిగినటువంటి ఆ యొక్క నినివే పట్టణాన్ని వారందరూ కలిసి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా ఏం జరిగి 10వ వచనం చూడండి. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక వాళ్ళందరూ పశ్చాత్తాప్తులై, అయ్యా ఇక నుండి నేను చేయనయ్యా, ఇక నుండి మేము మాదిరిగా ఉంటామయ్యా, ఇక నుండి మేము మంచిగా ఉంటామయ్యా, ఇక నుండి అయ్యా మాదిరికరంగా జీవిస్తామయ్యా అని దేవుని యొక్క సువార్త ప్రకటించబడినప్పుడు ఆ యొక్క అన్యులైనటువంటి వాళ్ళు, అశూరియుల యొక్క ఆ ప్రాబల్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రక్షించబడినటువంటి ఆ యొక్క అనుభవాలతో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని చూసినప్పుడు యోనా ఏం చేయాలి? చాలా సంతోషపడాలి, అవునా? కానీ 4వ అధ్యాయం మొదట యోనా దేనిని చూచి రక్షించబడితే వాళ్ళందరూ మారు మనసు పొందితే యోనా గారు ఏం చేయాలి? కొంతమంది వాళ్ళు రక్షించబడితే వారవలేరు, వాళ్ళు మంచిగా ఉంటే తెల్లగా ఉంటే వారవలేరు, మంచి చీర కడితే వారవలేరు, మంచి నగేసుకుంటే వారవలేరు, లేకపోతే మంచిగా ఉంటే తట్టుకోలేరు. అశూరియులు వాళ్ళందరూ కూడా రక్షించబడితే సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళందరూ కూడా మారు మనసు పొందితే ఈ దేవుడు నేను ఎట్టగా అనుకున్నాను, ఆయన ఏదో వీళ్ళందరినీ అన్నంత పని చేస్తాడని నేను వెళ్ళాను, కానీ తీరా ఈయన ఏం చేశాడు? అన్నంత పనే చేశాడు. అన్నంత పని ఇది చూసావా? చేయలేదు. ఆయన కీడును చేయక ఏం చేశాడట? మానని. దీనిని చూచి బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని, అంటే వీళ్ళ ఊర్లో ఉండగానే కొంతమందికి ఎప్పుడు విశ్వాసం అంటే ఇదా? అసలు ఎట్లెందుకు అనుకోవాలి? యోనాని దేవుడు అక్కడికి నినివే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు దేవుడు నన్ను అక్కడ ఆ ఊరంతా మార్పు చెందడానికి, ఒక విషయాన్ని నమ్మండి, తండ్రి గారు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు నేను ఎక్కడ చిన్ని విషయంలో కూడా నేను నెగిటివ్ చెప్పలేదు. నేను ఇంత పెద్దవాడినే లేకపోతే సీనియర్ అయ్య గారినే అని ఎక్కడ నేను మాట్లాడా. దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో లోన్లీగా మీరు నమ్మండి, నేను అపార్ట్మెంట్లో మీ గురించి చాలా ప్రార్థన చేస్తున్నాను. నా హృదయం పిండి వేయబడుతుంది మిమ్మల్ని గురించి. ఈ మనస్తత్వాలను గురించి నేను చాలా మదన పడుతున్నాను. ఉన్నది కొద్దిమంది బిడ్డలే, కానీ చాలా మదన పడుతున్నాను వీళ్ళ గురించి. 100ల కొద్ది 1000 కొద్ది ఉన్నటువంటి సమాజంలో లేనటువంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయే. ఎట్లా ప్రభువా వీళ్ళని ఎలా తీసుకుని వెళ్ళాలి? ఆత్మీయంగా వీళ్ళని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి? వీళ్ళని ముందుకు ఎలా అభివృద్ధి చేయాలి అని చాలా ఆత్మీయంగా రంగరించబడుతున్నాను. యోనా గారట చింతాక్రాంతుడై, నేను మా దేశంలో ఉన్నప్పుడే నేను ఇట్లా అనుకుంటేని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలి బహుశాంతం అత్యంత కృప కలిగిన దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి ఇట్లా చేస్తావని నేను ముందుగానే అనుకున్నాను. నీకు గుండె జారి గల్లంత అయిపోద్దని నేను ముందుగానే అనుకున్నాను. గుండె జారి
కళ్ళద్దయిపోతాడని అనుకున్నాను, అన్నంత పని నీకు అయింది అని ముందుగానే ఈయన అక్కడ అనుకున్నాడట. అందుకనే ఈయన అక్కడికి వెళ్లకుండా వేరొక పట్టణానికి, చూడండి సరే ఇంతలో అనుకునేట 4వ వచనం చూడండి. అక్కడ యెహోవా నేను బ్రతుకుట కంటే చంపుమని యెహోవాకు మనవి చేశాను, అందుకు నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడట అందుకు అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి తూర్పు తట్టున బస చేసి అచ్చట ఒక చిన్న పందిరి వేసుకున్నాడట. పందిరి ఒకటి వేసుకొని ఏమి సంభవించునో చూచెదననుకొని ఆ నీడను కూర్చొని ఉండగా యెహోవా సొర చెట్టును ఏం చేశాడట? సొర చెట్టుని దేవుడు ఆయన పుట్టించాట. ఈయన నాటలేదు. ఒక సొర చెట్టుని హిబ్రూ భాషలో కికాయోన్ అని రాయబడింది. కికాయోన్. ఆయన ఆది కాండంలో ఆ సృష్టిలో అన్ని జంతువుల్ని, చెట్లను, వీటన్నిటిని సృష్టించినటువంటి దేవుడు మళ్ళొకసారి యోనా దగ్గర ఒక సొర చెట్టుని ఏం చేస్తున్నాడు? సొర చెట్టుని ఏర్పాటు చేస్తున్నాడు. ఈయన సృష్టికర్త కదా. తను నమ్మినటువంటి బిడ్డల కోసం అష్షూరియల్ని రక్షించడానికి దేవుడు అక్కడ పంపించినటువంటి దేవుడు తన సేవకుడైనటువంటి యోనాకి కోపం వస్తే తన బిడ్డ కోసం, తన కుమారుడు కోసం ఏం పుట్టిస్తున్నాడు? ఒక సొర చెట్టుని ఆయన ఏర్పరిచి అతనికి కలిగినటువంటి శ్రమను అతనికి కలిగినటువంటి ఇబ్బందిని పోగొట్టడానికి ఏం చేశాడట? ఆ సొర చెట్టుని. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, మన దైనందిన జీవితాలలో కొన్నిసార్లు శ్రమలు వస్తాయి రావా? చెప్పండి, వస్తాయి రావా? వచ్చినప్పుడు దేవుడు యోనాకు కానీ సొర చెట్టుని ఎలా లేపాడో ఆ శ్రమ నుండి విడిపించడానికి అలాంటి అనుభవాలు నాకు కూడా దయచేయి ప్రభువా. శ్రమలు తాత్కాలికమే. కొరింథీ పత్రికలో రాయబడి ఉంటుంది 10వ అధ్యాయంలో. ఆ శ్రమల నుండి విడుదల పొందేటువంటి మార్గాన్ని కూడా దేవుడు తప్పిస్తాడట. శ్రమల నుండి విడుదల పొందేటువంటి ఆ యొక్క మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తాడట. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వాటి నుండి దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. ఆ శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు. మీ దైనందిన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, శ్రమలు వచ్చినాయి కదా, ఇబ్బందులు వచ్చినాయి కదా, కుటుంబాల్లో కలతలు వచ్చినాయి కదా. ఎవరికి లేనటువంటి సమస్యలు నాకే ఎక్కువైపోయినాయండి. అందరి కుటుంబాలు చూస్తే బాగున్నాయి, నా కుటుంబం ఏంటి ఇట్లా ఉంది అని బాధపడమాకండి. దేవుని మీద ఆధారపడండి. విశ్వాసంతో జీవించండి. దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. దేవుడు స్వరచెట్టు లాంటి అనుభవాలను దేవుడు మీకు కలుగు చేస్తాడు. దేవుడు ఏర్పాటు చేస్తాడు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాయబడినటువంటి మాటలను మీరు త్వరగా చదువుకుంటే అక్కడ ఏమిటి అనంటే, మరుసటి రోజున దేవుడు ఒక పురుగును, ఆ మరుసటి రోజు ముందు రోజు ఏం చేశాడు? మళ్ళా మరుసటి రోజు ఏం చేశాడు? ప్రియ బిడ్డలారా, ఈ స్కోల అంటే ఆ యొక్క ఈ పురుగును కూడా ఏర్పాటు చేశాడు. కొన్నిసార్లు భ్రష్ట మనసును కూడా దేవుడు కలుగు చేస్తాడు. విశ్వాసం లేనప్పుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. చూస్తాడు దేవుడు వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఇక్కడ రాయబడిన మాటలు అదే. ఒక పురుగును దేవుడు ఏర్పరిచి ఆ చెట్టును అది తొలిచినందున ఆ చెట్టు వాడిపోయిన అప్పుడు ఎండకాయగా ఎండవేడిమికి తూర్పు గాలిని రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి మళ్ళా ఏమంటున్నాడు? మళ్ళా బ్రతుకుట కంటే ఇదే. దేవుడు చనిపోవడానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? ఒక విషయాన్ని ఇందాక మనం చదువుకున్నామే 82వ కీర్తనలో, దైవములు మీరు దైవములని అని అన్నాడు. అక్కడ అయినను మనుషులు చనిపోయినట్లు మీరునూ చనిపోయేదరు అన్నాడు. అంటే ఏంటి? మానవ జీవితంలో మరణం అనేటువంటిది తప్పదు, కానీ నీకు నీవుగా బలవన్ మరణానికి మీకు మీరుగా
లేకపోతే బలత్కారముగా ఇతరుని హతమార్చడానికి, చంపడానికి మనం పూనుకోకూడదు. మనోవేదానికి గురి కాకూడదు. ఇక్కడ ఇలాంటి అనుభవానికి వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా? యోనాను అడగగా, యోనా నా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అని ఆయన అనుకుంటున్నాడట. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే ఆ నినివే పట్టణంలో ఎంతమంది ఉన్నారు అంటే 120,000 మంది ఉంటే వాళ్ళందరూ పశ్చాత్తాపపడి మారు మనసు పొందిన సువార్తను ప్రకటిస్తే నువ్వు వెళ్ళి వాళ్ళందరూ మారు మనసు పొందితే మరి వాళ్ళని గురించి నేను ఎంత విచారపడాలి? వాళ్ళు నశించిపోతుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వు నాటాలేదు, నువ్వేమీ చేయలేదు, దీని గురించే నువ్వు ఇంత విచారపడుతున్నావే. 120,000 మంది, 120,000 మంది ఆ పట్టణంలో ఉంటే వాళ్ళందరూ నశించిపోతుంటే నేను నిన్ను అక్కడికి వెళ్ళమంటే నా బాధను నువ్వు అర్థం చేసుకున్నావా? నేను అనుకుంటున్నాను దేవుడు ఈ ఉద్దేశంతోనే నన్ను ఇక్కడికి పంపించాడు. ఈ పర్పస్తోనే ఈ సెయింట్ పీటర్స్ సంఘానికి దేవుడు నన్ను పంపించాడు. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క కండిషన్, ఎంతోమంది దైవజనులు ఒకవేళ పనిచేసి ఉండొచ్చు, ఎంతోమంది గొప్ప గొప్పగా ఆ యొక్క అనుభవం కలిగినటువంటి చాలా విశ్వాసములో చాలా ఆరితేరినటువంటి దైవజనులు ఇక్కడ వర్క్ చేసి ఉండొచ్చు. కానీ అల్పుడను అయినటువంటి నన్ను ఈ పర్పస్తోనే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడని నేను భావిస్తున్నాను. కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం. ఆ రోజుల్లోనే మహాపట్టణం, ఆ రోజుల్లోనే నినివే మహాపట్టణం. మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? కనుక దేవుడు నీ విషయంలో చాలా ప్రణాళిక. ఇక్కడ అశూర్యుల విషయంలో కూడా దేవుడు వాళ్ళని రక్షించాలి అనేటువంటి ఒక ప్రణాళికను ఆయన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన అపోస్తలుల కార్యాల్లో ఈరోజు కొరకైనటువంటి లేఖనాన్ని మనందరికీ తెలుసు. అక్కడ 8వ అధ్యాయంలో మనందరికీ తెలుసు. ఈరోజు చదువుకున్నటువంటి 2వ పాఠ్యభాగంలో సువార్తికుడైనటువంటి ఫిలిప్పు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు లేచి ఆ గాజాకు పోయేటువంటి ఆ యొక్క మార్గమున, అరణ్య మార్గమున వెళ్ళి నీవు ఆ యొక్క కందాకే రాణి దగ్గర పనిచేసేటువంటి ఒక అధికారి అయినటువంటి ఎవరు నపుంసకుడు అక్కడ ఆ రథం మీద వెళ్తున్నాడు, నీవు పరుగున వెళ్ళు, నువ్వు అతన్ని కలుసుకో అని చెప్తున్నాడు. ఫిలిప్ గారు వేగముగా ఆ ఫిలిప్ గారు ఏం చేశాడట, ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అక్కడ 30వ వచనం చూడండి. అతని అక్కడ ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని, ఫిలిప్ గారటండి ఆ ఇథియోపియన్ దగ్గరికి ఏం చేశాడు, చాలా వేగంగా పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతున్నాడంట. అప్పుడు ఏం చదువుతున్నాడు? యెషయా గ్రంథం ఎన్నో అధ్యాయం? 53వ అధ్యాయాన్ని అతడు చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉండగా నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగున గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును ఏం చేశాడట, వేడుకొనెను. నాకు త్రోవ ఇది అని చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది ఈ ఏరియాలో ఇంకా ఇదే నిజమైనటువంటి త్రోవ అని, ఇదే యేసు అనేటువంటి సత్యమైనటువంటి మార్గమని ఇంకా ఎరుగినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రియబిడలారా మన యొక్క గుంటుపల్లి ఏరియాలో కావచ్చు, ఒకవేళ ఈ విజయవాడ పట్టణంలో కావచ్చు, లేకపోతే ఈ ఏరియాలో అనేక మంది ఇంకా చాలామంది ఉంటే మనము దేవుడు మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అందుకే ఆ త్రోవను చూపించడానికే దేవుడు ఏర్పరచుకున్నాడు. యోనాను కానీ ఆ నినివే పట్టణానికి వెళ్ళి అశూరియలను రక్షించడానికి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో అలాగే ఆయన ప్రజలు కాని వారిని దేవుడు తన ప్రజలుగా స్వకీయులుగా ఆఖరికి దేవుని వాక్యాన్ని నీ దగ్గరగా పంపించి నిన్ను దైవంగా చేసి నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నిన్ను బిడ్డగా తన బిడ్డగా ఆయన చేసుకున్నాడు ఆయన. కనుక మనము ఇతరులకు ఆ త్రోవను చూపించేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా?
నీవు నేను మనము ఆ త్రోవను ఇతరులకు మనము చూపించేటువంటి వాండ్రముగా ఉండగలిగితే ఎంత దీవెనకరము, ఎంత ఆశీర్వాదకరము. ఇతరులకు త్రోవను మనం చూపించాలి. ఫిలిప్ గారు ఏం చేశాడంటే ఆ ఇథియోపియన్కి ఏం చేశాడంటే త్రోవను చూపించి ఆ వాక్యాన్ని విడమర్చాడు. అతడు ఎవరంటే నపుంసకుడు. అంటే అర్థం ఏంటి? అటు పురుషుడు కాడు, స్త్రీ కాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అశూరీయులు కావాలి. దేవునికి నపుంసకులు కూడా కావాలి. కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? చెప్పండి, కావాలా వద్దా? దేవునికి నపుంసకులు కావాలా వద్దా? కావాలా వద్దా? దేవునికి నపుంసకులు కావాలి. పురుగును సృష్టించిన వాడు దేవుడే, సొర చెట్టును సృజించిన వాడు దేవుడే, అశ్వర్యాలను కూడా దేవుడు చేసిన వాడు దేవుడే. ఈ నపుంసకుడు కూడా అనగా నీగ్రో ఆఫ్రికన్ కదా, ఆఫ్రికన్ నల్లవాడిని కూడా చేసినటువంటి వాడు దేవుడే. కనుక అతన్ని కూడా రక్షించడానికి ఇక్కడ ఈ యొక్క ఫిలిప్ గారిని అక్కడికి పంపించాడు. పరిగెత్తుకుని పోయాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా. వారం నుండి వారం వరకు ఎంతమంది మనం అసలు కనీసం ఒక్కళ్ళైనా, నేను వచ్చిన దగ్గర నుండి 3 మాసాలు దరిదాపుగా అయిపోతుంది, ఫిలిపులాగా వెళ్ళి ఒక్కరినైనా చర్చికి ఎంతమందిని తీసుకొస్తున్నా? నపుంసకులను తీసుకురమ్మంటలేదు. కనీసం నీ ప్రక్కన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని దేవుని యొద్దకు నడిపించగలుగుతున్నావు? దేవుని యొక్క చర్చి అని ప్రియబిడ్డలారా నమ్మండి, కర్రకి చీపురు కట్టుకుని రోడ్డును సైతం కూడా పెద్దవాళ్ళ ఇండి తుడిపిస్తున్నాను నేను. మీకు తెలుసా లేదో? పేర్లు చెప్పను నేను, వాళ్ళ పేర్లు అయ్యా మాకు పేర్లు అవసరం లేదు అయ్యగారు. హంబుల్గా తగ్గించుకొని చాలా విధేయతతో రోడ్డు వరకు ఆ వ్యర్థ పదార్థాలు, అక్కడ పేడలు, చాలా వ్యర్థమైనటువంటివన్నీ ఉంటే వీళ్ళందరూ చాలా చిన్ని పిల్లల్లాగా పరిచర్య చేస్తూ ఆ మార్గం గుండా వెళితే మీకేం కనపడుద్ది అంటే చర్చి కనపడుతుంది. ఇది త్రోవ, దేవుని మందిరం ఉంది, ఇక్కడ సెయింట్ పీటర్స్ చర్చ్ ఉంది అని దేవుని సంధికి రావాలనేటువంటి ఆ యొక్క తపన నాలో. అయ్యా ఆ బోర్డు కనపడలేదండి అక్కడ, దానికి అడ్డంగా ఉన్నటువంటి ఆ రెబ్బలు కోసివేయండి. నైట్ టైం రావడానికి తల్లులు ఇబ్బంది పడుతున్నారు, లైట్ వేయించండి. ఎవరికో ఫోన్ చేశాను, లైట్ వేయించాను. చీపురు కట్టుకోండి, ఇదంతా తుడవండి, అవంతా క్లీన్ చేయండి. ఆ బోర్డు కనపడలేదు, ఇవన్నీ క్లోజ్ చేయండి చిన్నపిల్లలాగా. ఇవన్నీ కారణం ఏంటంటే త్రోవను చూపించడం. ఆ త్రోవ గుండా దేవుని యొద్దకు ప్రజలు రావాలి. నపుంసకుడు మీరు గమనించినట్లయితే నపుంసకుడు 37వ అధ్యాయంలో మీరు చూస్తే 38వ అధ్యాయం 38, 39 ఆ యొక్క వచనాలు మీరు చదువుకుంటా ఉంటే అతడు వెళ్ళేటప్పుడు సువార్త విన్న తర్వాత అతడు వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, అతడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అతడు పూర్ణ హృదయంతో విశ్వసించి యేసే క్రీస్తుని నమ్మి అతడు తిరిగి ఇథియోపియా దేశానికి అతడు విశ్వాసి అయి వెళ్ళాడు. హల్లెలూయా. ఆఫ్రికా ఖండానికి ఫస్ట్ బిలీవర్ ఎవరంటే ఈ నపుంసకుడే. ఆఫ్రికా ఖండానికి ఫస్ట్ బిలీవర్. ఫిలిప్ గారు పరుగులు తీసుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటించాడు. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నిన్ను నన్ను మనలను యోనాలాగా ఏర్పాటు చేసుకున్నాడు, ఫిలిప్లాగా ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నేను మనము యేసు అనే మార్గం గుండా అనేకులు రావడానికి నీవు నేను వాడబడాలని దేవుడు ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఒక్కరినైనా నడిపిస్తున్నామా? ఒక్కరినైనా దేవుని దగ్గర ఆ స్వర చెట్టు గురించో లేకపోతే దాని గురించో దీని గురించో వ్యర్థమైనదా? ఆ స్వర చెట్టు నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళదు కదయ్యా. యేసు అనే మార్గం గుండా నువ్వు వెళితే దేవుని రాజ్యానికి వెళతావు. నువ్వు స్వర చెట్టుని గురించి లేకపోతే ఆ పురుగును గురించి, ఆ పందిరి గురించి, లేకపోతే ఆ వ్యర్థమైన వాటిని గురించి, లేకపోతే వాటి గురించి ఆలోచన చేసి నీ ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటావు ఎందుకు? దేవుని రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఈ తపన కావాలి కానీ. am I right? హల్లెలూయా. అవునా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? అవునా కాదా? ఈ విషయమైనటువంటి ఈ యొక్క తపన ఈరోజు కొరకైనటువంటి సువార్త పాఠ్య భాగం కూడా మీరు మత్తయి సువార్తలో ఇది మాట చెప్పేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో
22వ అధ్యాయంలో ఒక మంచి మాట కనిపిస్తుంది అక్కడ. 22వ అధ్యాయంలో ఏమిటి అది? అక్కడ రాయబడినటువంటి మొదటి నుండి మీరు చదువుకుంటా ఉంటే, యేసు ప్రభువారు ఆయన ఉపమాన రీతిగా పరలోక రాజ్యము తన పెండ్లి కుమారుడికి పెండ్లు విందు చేసిన ఒక రాజుని పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు ఎవరిని పంపించాడట? అతడు తన దాసులను పంపించాడు. అక్కడ యోనా గారిని పంపించాడు. అక్కడేమో అపోస్తలుల కార్యాల్లో ఎవరిని పంపించాడు? ఫిలిప్పుని పంపించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరిని పంపించాడు? నా ముందు ఎడ్వినయ్ గారు వచ్చాడు. అంతకుముందు ఎవరు వచ్చారు? అమల్ జాన్సన్ అయ్య గారు వచ్చారు. అంతకుముందు ఎవరు వచ్చారు చెప్పాలా? కమల్ సుధాకర్ అయ్య గారు వచ్చారు. అంతకుముందు ఎవరు వచ్చారు? సురేష్ రవికుమార్ అయ్య గారు వచ్చారు. అంతకుముందు ఎవరు వచ్చారు? జోజి క్రీస్తురాజయ్య గారు. అంతకుముందు ఎవరు వచ్చారు? జయాసన్ అయ్య గారు వచ్చారు. అంతకుముందు ఇంకెవరు వచ్చారు? అమ్మా ప్రీస్ట్రీ గారు వచ్చారు. అంతకుముందు ఎవరు వచ్చారు? నికోలస్ అయ్య గారు. ఇట్లా లెక్క పెట్టుకోండి. అట్లా తన దాసులను సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే వాళ్లే కాదు, ఇప్పుడు దేవుని సంఘమును, దేవుని సమాజమైనటువంటి మీలో ఆయన ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళాలి. అనేకులను ఏం చేయాలి? ఈ త్రోవలోనికి, దేశ దగ్గరకు, ప్రభు దగ్గరకు అనేకులను నేను మనం ఏం చేయాలి? నడిపించాలి. ఇప్పుడు తన దాసులను పంపిస్తేనట, అయ్యగారండి మేము చాలామందికి చెప్తున్నాం కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు రావట్లేదట, రానోళ్ళకపోయిరి. కాగా ఇదిగో నా విందును నేను సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవ్విన పశువులను వధించబడి ఉన్నవి, అంతయు ఏం చేసిందట? సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని మళ్ళా వేరే దాసులను కూడా, వేరే దాసులంటే ఎవరంటే న్యూ పాస్టర్స్, లేకపోతే ఒకవేళ ఆయనంటే పడలేదనుకోండి క్రొత్త వాళ్ళని పంపించాడు దేవుడు. ఒకవేళ నువ్వు వెళితే ఒకవేళ ఆ వ్యక్తి రాలేదనుకోండి, ఒకవేళ వేరొకళ్ళని పంపించి ఏదో విధంగా ఆ బిడ్డను ఎక్కడికి తీసుకురావాలి? దేవుని దగ్గరికి తీసుకురావాలి. అంతేగాని ఒక వ్యక్తి నీ ద్వారా దేవుని సన్నిధికి రాకుండా మానేయకూడదు. ఒక వ్యక్తి నీ ద్వారా చర్చికి రాకుండా వాళ్ళు మానివేయకూడదు. అంటే ఒక వ్యక్తిని దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా నీవు అడ్డుబండగా ఉంటున్నావు అనమాట. వేరే దాసులను ఏం చేస్తున్నాడు? ఆయన పంపిస్తున్నాడు. వారు లక్ష్యము చేయక ఒకడు పొలమునకును మరి ఒకడు వర్తకమునకును వెళ్ళారట. ఎక్కడికి వెళ్ళారట? అయ్యా నేను ఇవాళ పొలంలో నాటేయాలండి, పొలంలో కలుపు తీయాలండి, లేకపోతే పొలంలో కట్టేది కట్టాలండి, లేకపోతే పొలంలో పనులు ఉన్నాయండి, లేకపోతే నాకు వ్యాపారం ఉందండి, నాకు బిజినెస్ ఉందండి, ఇట్లా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారట. అప్పుడు ఏముంటున్నాడు చూడండి, అక్కడ తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచిరి. దేవుని సేవకుల్ని దేవుడు పంపినటువంటి దాసులనట వాళ్ళు ఏం చేశారు? అవమానపరచొచ్చా? చెప్పండి, అవమానపరచొచ్చా? దేవుని దాసుల్ని, దేవుడు పంపినటువంటి దాసుల్ని అష్షూరీయుల దగ్గరికి, నినివే పట్టణస్తుల దగ్గరికి యోనా వెళితే వాళ్ళు అవమానపరిచారా? చెప్పండి, అవమానపరిచారా? అన్యులు వాళ్ళు, యూదేతరులు వాళ్ళు అవమానపరిచారా? అవమానపరచలేదు. ఈనాడు యూదేతరులు అవమానపరచట్లేదు, కానీ ఈనాడు క్రైస్తవులే, దేవుని బిడ్డలైన వాళ్ళే దైవజనుల్ని, దేవుని సేవకుల్ని ఏం చేస్తున్నారో తెలుసా? అవమానపరుస్తున్నారు. అవమానపరిచే మాటలు మాట్లాడి మాటల ఘాటులతో సూటుపోటు మాటలతో చాలామంది గాయపరుస్తున్నారు. మనము గాయపరుస్తున్నామేమో, అవమానపరుస్తున్నామేమో, వారి మీద అపనిందలు వేస్తున్నామేమో, అవమానపరుస్తున్నామేమో, వారిని అవమానపరిచి అంతటితో ఆగలేదంట, చంపిరి చాలామందిని హతమార్చేశారట. కాబట్టి రాజు కోపముతో ఆఖరికి మళ్ళీ ఇంకెవరిని పంపించాడంట? దండ్లను పంపించాడంట. దండు అంటే సమూహం, దండు అంటే గొప్ప సమూహాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి ఆ పట్టణమును ఏం చేశాడు? తగులబెట్టించాను. అంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసిందట. అప్పుడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. నేను ఎంతో ప్లాన్ చేసి వీళ్ళు రక్షించబడాలి, ఈ గుంటుపల్లి బిడ్డలు రక్షించబడాలి, ఈ ఏరియాలో ఉన్నటువంటి కుటుంబాలని రక్షించబడాలని దేవుడేమో ఇక్కడ ఒక ప్లాన్తో పంపిస్తే వీళ్ళు అర్థం చేసుకోకుండా ఉంటే దేవుని యొక్క ఉగ్రత
వచ్చేస్తుంది. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే మనము ఆ సేవకుల యొక్క మాట వింటే ఎంత దేవునికరమో. వాళ్ళు దేవుని యొక్క సేవకుని మాట విన్నప్పుడు ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయక ఏం చేశాడట? మానెను. ఉగ్రత నుండి దేవుడు తప్పిస్తాడు. తర్వాత చూడండి, అప్పుడు అతడు మరలా ఏమంటున్నాడు? అంతటితో అయిపోలేదు. మళ్ళా పెండ్లు విందు సిద్ధముగా ఉన్నది, పిలువబడిన వారు పాత్రులు కారు గనుక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇదంతా క్రొత్త నిబంధనలోది, అది పాత నిబంధనలోది. రాజమార్గంలోనికి పోయి, అంటే ఈ మెయిన్ రోడ్లో ఇక్కడ నుండి మీరు వెళ్ళండి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రభువుని ఎరగని వాళ్ళు. రాజమార్గంలో పోయి మీకు కనబడు వారిని అందరినీ ఏం చేయాలి? కనబడు వారిని అందరినీ పిలువుడని ఏం చేశాడట? తన దాసులతో చెప్పిన. ఆ దాసులు రాజమార్గంలోనికి పోయి చెడ్డవారినేమి, చూడండి ఇక్కడ అశూరియులంటే ఆయనకి ఇష్టం, నపుంసకులంటే ఆయనకి ఇష్టం, చెడ్డవారైనా ఇష్టం, మంచివారంటే ఇష్టం. తమకు కనబడిన వారిని అందరినీ, ఎవరికైనా సరే, నేను మనం ఏం చేస్తామంటే వాడు పనికి మాలినోడు అండి, అది అమ్మాయి పొట్టి పనికి మాలిందండి అని అంటాం. కానీ యేసును ఆయన ఏమంటున్నాడు తెలుసా? తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల ఏమైపోయిందట? పెండ్లిశాల ఏంటో తెలుసా? చర్చికి సాదృశ్యం. హల్లెలూయా. ఎప్పుడైనా పెండ్లి హాల్కి వెళ్ళండి, ఏమైపోద్ది? ఫుల్ అయిపోయి ఉంటుంది. మరి మన చర్చి చూడండి, అది చూడండి. పెండ్లిశాలకి వెళ్ళండి, పెండ్లిశాలకి వెళితే ఆ పెండ్లి యొక్క ఆ ఫంక్షన్ హాల్ ఏమైపోద్ది చెప్పండి? ఎక్కడ లేని వాళ్ళందరూ అక్కడ. అవునా కదా? ఎమ్ ఐ రైట్? అవునా కదా? మరి దేవుని మందిరంలో ఈ పెండ్లిశాలలో, పరలోకపు పెండ్లి విందు శాలలో ఇట్లా ఖాళీగా ఉందంటే కారణం మనము దేవుని పని చేయట్లేదేమో, మనం పని చేయట్లేదేమో. మన విశ్వాసాన్ని ఇంకా ఇతరులకు దేవుడు తన వాక్యాన్ని మన చేతులకు ఇస్తే దాన్ని ఆ యేసయ్యను గురించి ఇతరులకు చెప్పక మనం ఇంకా అనేక మందిని ఆయన యొద్దకు మనం తోడుకొని రాలేనటువంటి వారలముగా మనం ఉంటున్న పెండ్లి శాల నిండవలసినటువంటి బాధ్యత మనదే, నింపవలసినటువంటి బాధ్యత నీదే, మనదే. ఈ బాధ్యత నీదే, మనదే. రాజు కూర్చున్న వారిని చూడలోపలకు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితవని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. ముగించేస్తున్నా, అయిపోయింది. ఈ రోజుల్లో ఫంక్షన్కి వెళ్తేనండి తప్పనిసరిగా చిన్నోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. ఏ గిఫ్ట్? ఏమిస్తున్నారు? ఒక చిన్న బరినో, ఒక సంచో, లేకపోతే ఏదో ఇస్తున్నారు. ఇది ఇప్పుడు సాంప్రదాయం కాదు, అది అప్పుడు సాంప్రదాయమే. ఆ రోజుల్లో ఫంక్షన్లకు వెళితే, పెండ్లికి వెళితేనట, ఆ పెండ్లి విందు యజమానట తప్పనిసరిగా ఏ వస్త్రం ఇచ్చేవాడు? ఒక వస్త్రం. అంటే ఆ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఏం వేసుకోవాలి? పెండ్లి వస్త్రం వేసుకోవాలి. వేసుకుని వెళితే ఇప్పుడు అందరికీ, అందుకనే సహజంగా చూడండి, ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున ఉమెన్ సండే రాబోతుంది. మీరు అందరూ, అమ్మగారు మీరు ఏం ప్లాన్ చేసుకుంటున్నారు నాకు తెలియదు, ఏదైనా అకేషన్ వస్తుంది, చక్కగా ఆ పెండ్లి వస్త్రం వేసుకోవాలా. ఎప్పుడు రిజెక్ట్ చేయమాకండి. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, సేవకుల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నప్పుడు ఆత్మీయంగా తీసుకొని మీరు బలపడాలని హెచ్చరిక చేస్తున్నాను. ఆ పెండ్లి, ఆ యొక్క విందు యజమాని పెండ్లి వస్త్రాన్ని ఇచ్చాడట. కానీ ఒకడికి మాత్రం పెండ్లి వస్త్రం వేసుకోకుండా లోపలికి వచ్చాడట. అందరికీ ఉంది కానీ ఏం లేదు, పెండ్లి వస్త్రం లేక అతని వీనికి కాళ్ళు చేతులు కట్టి వెలుపలికి చీకటిలోనికి ఏం చేయాలి? ప్రియబిడ్డలారా, కొంతమందికి ఎలా ఉంటున్నారంటే దేవుని సంధికి వస్తున్నారు కానీ ఏ వస్త్రాలు ఉండడం లేదు? పెండ్లి వస్త్రాలు, పరలోకపు పెండ్లి వస్త్రాలు ఉండడం లేదు. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? దీని అర్థం ఏమిటంటే దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. ఈనాడు అలాంటి వాళ్ళుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఎదుట ఎలాంటి వాళ్ళుగా కనిపిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తిమోతేయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ మొదటి అధ్యాయం 12వ వచనం చూడండి.
మొదటి అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పూర్వము అంటే దేవుని సంధికి రాకమునుపు, రక్షించబడక మునుపు, మారు మనసు పొందక మునుపు, దేవుని యొక్క వాక్యానికి మునుపు, బాప్తిసం పొందక మునుపు, పూర్వము దోషకుడను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుని సంధికి వచ్చిన తర్వాత నువ్వు పూర్వం ఎలా ఉన్నావో అనేటువంటిది కాదు, ఇప్పుడు దేవుని సంధికి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు. పూర్వము నేను ఎలాంటి వాడిని, పూర్వము నేను దోషకుడను, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను. మరి ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తా, పూర్వం నువ్వు ఎలాంటి వాడివి, ప్రజెంట్ ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళమే. పెండ్లి విందుకు వచ్చిన తర్వాత మనం ఎలాంటి వాళ్ళమే, ఇది గుర్తుపెట్టుకోవాలి. పెండ్లి విందుకు రానంత కాలము పెండ్లి వస్త్రం లేదు, పెండ్లి విందుకు రానంత కాలము మనం పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాం. పెండ్లి విందుకు వచ్చిన తర్వాత మనందరికి ఏం కావాలి, పెండ్లి వస్త్రం కావాలి. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, ఇప్పుడు నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు నేనేమై ఉన్నాను. ఇప్పుడు రాస్తున్నాను చూడండి, తెలియక. పైన చూడండి, నేను అప్పటి వరకు, నేను అంతకు మునుపు నేను ప్రభుని ఎరగక పూర్వము తెలియక అవిశ్వాసము వలన చేసి తిని. తెలియక అంటే యేసయ్యను గురించి నాకు తెలియదు, మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు, ప్రభుని గురించి నాకు ఎవరు చెప్పలేదు, కాబట్టి తెలియక నేను చేశాను. మరి తెలిసి చేస్తే, ఇప్పుడు చెప్పాలి, తెలిసి చేస్తే, తెలియక చేశాడు కాబట్టి ప్రభు పౌలు గారిని సౌలు గారిని ఏమిగా మార్చాడు, పౌలుగా మార్చాడు. మరి తెలిసి చేస్తే అందుకనే ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక మంచి పాట ఉంది, నాకు ఇష్టమైన పాట. అదేమిటో తెలుసా, 319వ పాట. అది సేమ్ ఛాయే. ఎరిగి చెడి పోతేవి మనసా, ఇక నీదేకెవరు చెప్పుమా. అందరూ పాడదామా, అందరూ తీయండి. 319 పురుషోత్తం చౌదరయ్య గారు రాసినటువంటి పాట, పురుషోత్తం చౌదరయ్య గారు రాసినటువంటి పాట. ఎరిగి చెడి పోతేనే మనసా, వారు దొరితాం బేదేశ చారిత బేదేయాన్ని ఎరుక సరకుగొన కేమియోని, ఎరిగి చెడి పోతే మనసా, ఇక నీదేకెవరు చెప్పుమా. 2వ వచనం, సకలము చూచెడు దేవుని కాంతికి జాటుగా జరిగేడు పని ఏది, ఇక జీవి గోస లేలను దిక్కుల ప్రకటము చేసేడు ప్రభువు నాడని, ఎరిగి చెడి పోతేవి మనసా, ఇక నీదేకెవరు చెప్పుమా. 3వ వచనం, ఎన్ని మార్లు సేలు వనోవే యూచు ప్రభు యేసుని వెతబడ చేసేదవు, తిన్నాన్ని మార్గము తెలిసియుండిని కన్నుల గంతలు కట్టితి. ఇక్కడ మనుషులకి కన్నులకి గంతలు కడితే కట్టారు, కానీ దేవునికి కన్నులకి ఎంతకాలం గంతలు కడతాం మనం. గుర్రానికి ఏం కడతారు చెప్పండి, కళ్ళం గంతలు కడతారు, అవునా కదా, అవునా, గంతలు కడతారా లేదా. గంతలు అంటే ఈ స్ట్రైట్గా కనపడడానికి, ప్రక్కన అటు ఇటు కనపడడానికి. దేవుని కళ్ళే కప్పేసి ఈనాడు ఎంతమంది ఎన్నిసార్లు ఎరిగి చెడి పోతేవి మనసా, ఇక నీదేకెవరు చెప్పు. పౌలు గారు చూసారయ్యా, నేను తెలియజేశాను. ఇప్పటి వరకు
ఒక విషయాన్ని జ్ఞాపకం చేశా. పూర్వం ఒకవేళ నీవు పాపంలో ఉంటే ఉన్నావు, పూర్వం నీవు వ్యభిచారంలో ఉంటే ఉన్నావు, పూర్వం నీవు ఒకవేళ లోక సంబంధంగా జీవిస్తే జీవించావు. కానీ రక్షించబడిన తర్వాత, పెండ్లి విందుకు వచ్చిన తర్వాత ఇంకా పెండ్లి వస్త్రం లేకుండా ఏంటి, మారు మనసు పొందకుండా ఏంటి, ఇంకా అంటే అవిశ్వాసం. ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను, ఈనాడు చాలామంది పెండ్లి వస్త్రం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఆ పెండ్లి వస్త్రం దేనికి సాదృశ్యం అంటే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు లేవు అయ్యగారు, మా పెళ్లి కట్టుకున్న చీర ఇంకా ఉంది అయ్యగారు మా బీరువాలో, పెళ్ళి కుట్టించుకున్న షూట్ ఇంకా ఉంది అయ్యగారు, ఇంకా ఉంది అయ్యగారు. ఉంటే ఉంది, విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? నా చిన్నప్పుడు ఒక పాట ఉండేది, రాకడ సమయంలో కడబూర శబ్దములో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? ఏముందా? ఏముందా? ఆ పెండ్లి వస్త్రం అంటే విశ్వాసమే, విశ్వాసమే, విశ్వాసమే. ఉందా? ఉందా? మన దగ్గర లేదు. కానీ నేను గ్రహించింది ఏంటంటే, ఈ త్రోవ గుండా అనేక మంది రాలేకపోవడానికి కారణం ఆ విశ్వాసం ముందు మనలో లేదేమో, ఆ విశ్వాసం మనలో సన్నగిల్లిపోయిందేమో, ఆ విశ్వాసం ఒకవేళ మనలో లేదేమో. కొరింథీ పత్రికలో చివరిలో రాయబడి ఉంటుంది, అసలు మీరు విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందారో లేదో, విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మీరు పరిశీలన చేసుకోండి అని పౌలు గారు అంటూ ఉంటాడు. ప్రియబిడ్డలారా, నేను ముగించేస్తున్నాను. చాలా ఆత్మీయంగా ఈరోజు హెచ్చరిక చేయబడుతున్నప్పుడు ఈ విశ్వాసపు అనుభవాలను దేవుని సమాజంలో నిల్చుంటున్నాడు. ఒకవేళ ఇక్కడ ఆయన లేడేమో, ఆయన ఉండాలి అని అంటే మనము ఆ విశ్వాసాన్ని కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఈ సమాజానికి అందించాలి, ఈ సంఘానికి అందించాలి, ఈ ఊరికి అందించాలి, ఈ పల్లెకి అందించాలి, ఈ పట్టణానికి అందించాలి. ఈ గుంటుపల్లిని రక్షించవలసిన బాధ్యత ఎవరిదంటే, దండులను పంపించాడంట. ఆ దండులు ఎవరో తెలుసా? మనమే. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్న ఎల్డర్స్ అందరికీ అక్కడికి క్యాంపులు వెళ్దాం, ఇక్కడికి క్యాంపులు వెళ్దాం. దానికంటే నెలలో ఒకరోజు అందరం కలిసి అవుట్ రీచ్ చేద్దాం. ఏం చేద్దాం? అవుట్ రీచ్ అంటే ఏంటి? సువార్త చేయాలి, సువార్త చేయాలి, సువార్త చేయాలి, సువార్త చేయాలి. యేసును గురించినటువంటి సువార్త ప్రకటించాలి. ఒకవేళ ఉమ్మేస్తే తెలిసి వస్తుంది. యేసును ఆయన వేళ ఒకవేళ కొట్టబడదాం. మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, 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 ధన్యులు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే, ఏర్పరచబడిన వారు కొందరే. దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని అవకాశాన్ని ఇస్తున్నాడు. వెళ్దామా? ఇదిగో పెండ్లి వస్త్రాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకా చాలామందికి లేదు. ఆ పెండ్లి వస్త్రాన్ని మన వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఆయన పట్టుకుని ఉన్నాడు. దాన్ని మనం వాళ్ళకి ఇవ్వడానికి మనందరం సిద్ధంగా ఉందామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా తండ్రి, కృప కలిగినటువంటి మా రక్షక మా యేసయ్య, మీరు ఇచ్చినటువంటి వాక్కు కొరకై వందనాలు, మీరు ఇచ్చిన సందేశం కొరకై స్తోత్రాలు. వాక్యానుసారంగా మేమందరం బలపడడానికి సహాయం చేయండి, నీలో ఎదగడానికి సహాయం చేయండి, నీలో అంటుకట్టబడడానికి సహాయం చేయండి. మా విశ్వాసాన్ని మేము మాతోనే కాకుండా మేము ఇతరులకు పంచిచ్చి అనేకులను నీ యొద్దకు నడిపించేటువంటి సాధనాలుగా ఉండగలిగే వాండరముగా ఉండగలుగుటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.